పాపానికి కులం లేదు, పాపానికి మతం లేదు. ఎందుకు చేతనగా కులం లేకుండా మతం లేకుండా అనేక మంది యవ్వన బిడ్డలు పాపం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేతనగా అనేక మంది యవ్వన ఆడబిడ్డలు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి విషయాలు పంచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. నా యవ్వన ప్రాయాన్ని నేను ఇష్టానుసారంగా పాడు చేసుకుంటూ వచ్చాను. వారి యొక్క జీవితాల్లో ఈ పాపానికి కులం లేదే, ఈ పాపానికి మతం అడ్డు రాలేదే. క్రైస్తవేతరులతో పాపం చేసిన అనుభవాలు, చివరికి ఏ అమ్మాయినైతే నువ్వు పాడు చేసావో, ఏ అబ్బాయితో నువ్వు తిరుగుతూ వచ్చావో, వారి పెళ్లి వ్యవస్థలోనికి రావాలి అని అనుకున్నప్పుడు కులం అడ్డు వచ్చింది, మతం అడ్డు వచ్చింది, అంతస్తులు అడ్డు వచ్చాయి. నా ప్రియ యవ్వన ఆడబిడ్డలారా, నేను మనవి చేస్తున్నా, మీ దేహాలు దేవుని ఆలయాలు, జాగ్రత్తగా చూచుకోమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. క్షణికమైన సంతోషానికి, తృప్తికి మీరు బలి కావద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దీర్ఘంగా ఆలోచించాలి. వివాహమైన తదుపరి చాలా జాగ్రత్తగా మీ యొక్క కుటుంబ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏదో మొదటి రోజులు బాగా ఉంటూ దీన్ని ఎందుకు చేసుకున్నాను, ఇతన్ని ఎందుకు చేసుకున్నాను అనుకునే దానికంటే మీ కుటుంబ జీవితాన్ని దేవుని వాక్యమనే పునాదిపై బండపై కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీరు ఆలోచించాలి. ఇంతకుముందు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, మీరు ఒకరికొకరు పొసగకపోయినా మీరు ఏకాభిప్రాయానికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలమ్మా, ఎన్ని సంవత్సరాలు బాబు, భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా గొడవ పడుతూ ఉంటే బిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు. ఏమిటి డాడీ, ఏమిటి మమ్మీ అన్న రీతిగా మాదిరిగా ఉండవలసిన తల్లిదండ్రులు బిడ్డలకు తలనొప్పి కలిగించేవారుగా ఉన్నట్లుగా గ్రహించాలని తల్లిదండ్రులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే అకుల ప్రిస్కిల్ల భార్యాభర్తలు, వారి యొక్క జీవితాలు ఎంత మాదిరిగా ఉన్నాయండి. బైబిల్లో చూసినట్లయితే వారు భార్యాభర్తలుగా చేయబడ్డారు. దే వాక్ టుగెదర్. వారి భార్యాభర్తలిద్దరూ కలిసి నడిచినట్లుగా మనం చూస్తాం. వారు ఆ కుటుంబ వ్యవస్థలో వారు కలిసి నడిచిన అనుభవాలు. అవును, కొన్ని కుటుంబాల్లో భర్త అంటే భార్యకి గిట్టదు, భార్య అంటే భర్తకు గిట్టదు, ఆమె మాట అంటే అతనికి పొసగదు, అతని మాట అంటే ఈమెకు పొసగదు. వారి జీవితాలు చాలా భిన్నంగా ఉంటూ ఉంటాయి. అకుల ప్రిస్కిల్ల, దే వాక్ టుగెదర్. వారు కలిసి నడిచినట్లుగా చూస్తాం. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, మీ యొక్క జీవితాల్లో ఈ అండర్స్టాండింగ్ ఉందా? మీరు కలిసి జీవిస్తున్నారా? భర్త చెప్పడని భార్యగా, భార్య చెప్పామని భర్తగా మీ యొక్క జీవితాల్లో అటువంటి అర్థం చేసుకునే స్థితి ఉందా లేదా ఆలోచించమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. కొన్ని కుటుంబాల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్, కొన్ని కుటుంబాలలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ నూతన సంవత్సరంలో అయినా మీ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి అని ప్రభు పేరిట ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నాను. దే వాక్ టుగెదర్. ఈరోజు నీ నా జీవితాల్లో ఒక్క వ్యక్తిని బట్టి కష్టం వస్తుంది, ఒక్క వ్యక్తిని బట్టి సంతోషం కూడా వస్తుంది. ఒక్క వ్యక్తి సరిపోతుంది. ఆకాన్ అనే వ్యక్తి, ఒక్క వ్యక్తిని బట్టి ఆ ఇశ్రాయేలు దేశం ఓడిపోయే పరిస్థితి వచ్చింది, ఆయన చేసిన ఒక్క తప్పును బట్టి. కానీ అబ్రహాం అనే ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు ఇంత విస్తారమైన సంతానాన్ని, ఇంత విస్తారమైన జనులని దేవుడు ఈ భూలోకంలో విస్తరించేటట్టుగా చేశారు. ఈరోజు నీ నా జీవితాల్లో ఆలోచించాలి. ఆ ఒక్క వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబంలో, మీ వైవాహిక జీవితంలో, మీ సంఘంలో దేవుడు మిమ్మల్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఒక రిస్పాలని లేవనెత్తాలని, ఒక యోనాతాబును దేవుడు లేవనెత్తాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కానీ మీరు నేను చేయవలసిన పని నూతన తలంపులతో మనం ప్రారంభించాలి. నూతన ఆలోచన విధానంపై మనం వీ నీడ్ టు ఫిక్స్ అవర్ థాట్స్ వాట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఏదైతే మన జీవితంలో ప్రాముఖ్యమైనవో వాటిపై మనం ఎక్కువగా కేంద్రితమై మనం జీవించాలి అనేది మనం ఆలోచించాలి. ఎంత నిరీక్షణ గత సంవత్సరం మన జీవితాల్లో లేకుండా మనం జీవించిన,
వైవాహిక జీవితంలో ఎంత నిరాశ నిస్పృహమైన జీవితాల్లో ఉన్నా, మన వ్యక్తిగత జీవితంలో కెరియర్ పరంగా ఎన్ని ఫెయిల్యూర్స్ మన జీవితాల్లో వచ్చినా, నేను చెప్పే మాట, ఇఫ్ యూ ఫిక్స్ యువర్ థాట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ న్యూ మైండ్ సెట్, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి దేవుడు మిమ్మల్ని తేనుగాక. వర్త్లెస్ పర్సన్స్ నుంచి వర్తీ పర్సన్గా దేవుడు మిమ్మల్ని చెయ్యునుగాక. నీ జీవితంలో ఒక బ్యారన్ ఉమెన్ ఆర్ బ్యారన్ లైఫ్ నుంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ లాగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ నూతన సంవత్సరం నీ దేవుడు, నా దేవుడు అనేది గ్రహించారు.